ఒకవైపు చేతులు ఎత్తేసిన పరిస్థితి మనకు ఓవరాల్ గా కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా జనం అనేది తండోపతండాలుగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజు కంట్రోల్ చేయడానికి చాలా పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఉన్న భక్తులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, దర్శనానికి ఎంత టైం పడుతుంది? తరలి వస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే పెద్ద ఎత్తున తోపులాట జరుగుతుంది. అయినప్పటికీ ఎవరు కూడా వెనుక తగ్గకుండా వెళ్తున్న సిచ్యువేషన్ చూడొచ్చు. మొత్తం తండోపతండాలు, కొంచెం కూడా మనిషికి గ్యాప్ లేకుండా పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. వీళ్ళు కొండపైకి చేరుకోవడానికి, అంటే జగదాంబిక అమ్మవారిని చేరుకోవడానికి దాదాపు 1 to 2 hours పైన ఎక్కువనే పడుతుందంటే ఇక్కడున్న క్రౌడ్ ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద ఇంకా సాయంత్రం అయ్యే కొద్దీ ఎక్కువ మంది క్రౌడ్ పెరిగే అవకాశం ఉంది. మన విజువల్స్ లో కూడా చూడొచ్చు. అక్కడ ఒకరికి కింద పడిపోయారు. ఇక్కడ ఉన్న క్రౌడ్ తో తోపులాట అయ్యి ఒకరు కింద పడిపోతే ఇప్పుడే అంబులెన్స్ వచ్చి వారిని తీసుకెళ్తున్న దృశ్యాలు మనం చూసుకోవచ్చు. ఒకవైపు అంబులెన్స్ కూడా సైడ్ ఇవ్వని పరిస్థితి ఇక్కడ నెలకొన్నది. మొత్తం ఎక్కడ చూసినా కూడా గోల్ సెంటర్ చుట్టూ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా క్రౌడ్ తో నిండిపోయింది. విపరీతమైన భక్తులు జనం ఒక్కసారిగా తరలి వచ్చారు. దీంతో మొత్తం కూడా ఒక జన సంద్రోహాన్ని తలపిస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈ విధంగా గోల్కొండ కిలా పైన మొత్తం దాదాపు ఈ రోజు దర్శనం 11 వరకు కూడా జరుగుతుంది. కానీ వీళ్ళు వెళ్ళడానికి చాలా సమయం పడుతుంది. మొత్తం మీద వీళ్ళని ఎలా కంట్రోల్ చేస్తారో చూడాలి. ఒకవైపు రాత్రి గడిచే కొద్ది భక్తుల సంఖ్య పెరుగుతుంది కానీ తగ్గటం లేదు. దీంతో పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా పోలీసులు కంట్రోల్ చేయలేక చాలా భారీ ఎత్తున ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తున్నది. మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగింది. దాదాపు 1,00,000 మంది వస్తారని ఒకవైపు ఆలయ ఈవో అంచనా వేసినప్పటికీ దానికన్నా విపరీతంగా దానికి డబుల్ సంఖ్యలో భక్తుల సంఖ్య పెరిగింది. దీంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎవరైతే భక్త జనాలు ఉన్నారో వాళ్ళు చాలా తోపులాట జరగడంతో ఎవరైతే చిన్న పిల్లలు కావచ్చు, ముసలి వారు కావచ్చు, వాళ్ళు ముఖ్యంగా ఎక్కువగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. పెద్ద ఎత్తున ఇక్కడ నుండి మొదలు పెడితే ఏదైతే గోల్కొండ గేట్ నుంచి మొదలు పెడితే దాదాపు గోల్కొండ మెట్లు ఎక్కుకుంటూ దాదాపు 350 మెట్లు ఉంటాయి. వీటిని అన్నింటినీ ఎక్కుతూ దాదాపు 2 గంటల కన్నా ఎక్కువ పడుతుంది. దీంతో చాలా వరకు కూడా భక్తులు అనేది ఇబ్బంది పడుతున్నారు. సరైన సౌకర్యాలు లేవని పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతూ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇంకోవైపు ఎక్కడికక్కడ అంబులెన్స్ కూడా రెడీ చేసి ఉంచారు. కానీ వాటి పోవడానికి కూడా ప్లేస్ ఇవ్వటం లేదు. ఇక్కడ చూసుకోవచ్చు, పోలీసులు కావచ్చు, భక్తుల జనం కూడా కొంచెం తోపులాట అవుతుంది. ఒకవైపు గంట సేపు నుంచి వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు, ఎటు కూడా మూవ్ అవటం లేదు. దీంతో ఒకసారిగా క్రౌడ్ పెరగడంతో ఇక్కడ భక్తులని ఆపేసిన సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ఎవరైతే ఇప్పుడు లోపలికి వెళ్తున్నారో వాళ్ళ దర్శనం అయిన అనంతరం వీళ్ళని బయటికి, అంటే వీళ్ళని కాసేపు అయిన తర్వాత వీళ్ళని లోపలికి అలౌ చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మెయిన్ మిస్టేక్, వచ్చే వరకు ఒకటే వే పెట్టిరు, వెళ్ళే వరకు ఒకటే వే పెట్టిరు. దీంతో ఒక్కసారిగా కూడా భక్తులు అనేది విపరీతంగా పెరిగారు. వచ్చే భక్తులకు ప్లేస్ లేకుండా ఒకవైపు వీళ్ళు వచ్చే వాళ్ళు నెట్టుతూ ఉన్నారు. దీంతో సమస్య అనేది తీవ్రంగా అయింది. ఒకవైపు అటు సైడ్ వే ఖాళీ ఉంది కానీ అటు సైడ్ వే ఇవ్వకుండా వాళ్ళు ఇటు సైడ్ వేనే పెట్టడంతో ఒక్కసారిగా కూడా ఎక్కడికక్కడ భక్తులు అనేది ఎక్కడికక్కడ జామ్ అయి ఉంటున్నారు. సో మొత్తం మీద ఇది పరిస్థితి. ఇంకా సమయం గడుస్తున్న కొద్దీ విగ్రహాల ఊరేగింపు కూడా కాసేపట్లో ఇక్కడికి చేరుకొని ఉన్నాయి. దీంతో భక్తుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే భక్తులతో జనసంద్రోహం లాగా గోల్కొండ కోట మారింది. ఇంకా దీన్ని ఇప్పటికే పోలీసులు అదుపు చేయలేకపోతున్నారు. ఇప్పటికే చాలా మంది చిన్నపిల్లలు కావచ్చు, వారందరూ కూడా ఇక్కడ ఉన్న స్పృహ కోల్పోయారు. ఇక్కడున్న ఏదైతే జనసంద్రం తట్టుకోలేక ఒకవైపు ఊపిరాడక చాలా మంది కూడా కోల్పోయారు. ఇంకా 2 నుంచి 3 గంటలు చాలా కీలకం. ఎందుకంటే ఊరేగింపుగా అమ్మవారి విగ్రహాలు ఇడికి వస్తాయి. మొత్తం మీద ఒకవైపు చీకటి అవుతుంది, అయినప్పటికీ భక్తుల సంఖ్య పెరుగుతుంది. సో వీటిని ఎలా కంట్రోల్ చేశారు అనేది కూడా మనం వేచి చూడాలి. మొత్తం మీద ఇది పరిస్థితి. ఒక భక్తుల జనసంద్రోహం లాగా గోల్కొండ కిలా అనేది మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి భక్తులు అనేది గణనీయంగా పెరిగారు. దీంతో పోలీసులు కావచ్చు, ఎండోర్మెంట్ డిపార్ట్మెంట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ మంది ఈసారి పెద్ద ఎత్తున భక్తులు అటెండ్ అయ్యారు. దీంతో కొంచెం పెద్ద ఎత్తున ఇబ్బంది అవుతున్న పరిస్థితి మనకు ఓవరాల్ గా కనిపిస్తుంది. మొత్తం మీద మనం చూసుకోవచ్చు, మొత్తం ఇక్కడ కంప్లీట్ గా ఇక్కడ ఆపిన పరిస్థితి. దీంతో కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా భక్తుల పరిస్థితి ఏంటంటే వెళ్లే వారికి వేరే దారి ఇస్తే కొంచెం వెళ్ళడానికి ఫ్రీ ఉంటుంది. అయినప్పటికీ అటు సైడ్ ఏదైతే గేట్ ఉంటుందో అది కంప్లీట్ గా క్లోజ్ చేశారు. వచ్చే వారికి ఇదే లైన్, వెళ్లే వారికి ఇదే లైన్. దీంతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడికక్కడ కూడా వెళ్ళడానికి ప్లేస్ లేదు. అందరూ తోపుకుంటూ వెళ్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. ఇంకోవైపు ఏదైతే గోల్కొండ ఇన్ గేట్ ఉంటుందో అది కూడా కంప్లీట్ గా క్లోజ్ చేశారు.
పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకుంటున్న పరిస్థితి మనకు ఓవరాల్గా కనిపిస్తుంది. కేడపర్సన్ శివతో కలిసి శిల్ప టీవీ హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.